హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకోవాలి. దీనిని నీట్గా వాష్ చేసుకొని చింతపండులో నీళ్లను పోసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకొని జ్యూస్ని తయారు చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసుకున్న చింతపండు జ్యూస్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్న కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. పౌడర్ బెల్లమైనా గడ్డ బెల్లమైనా దేన్నైనా తీసుకోవచ్చు. అందులోనే పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ కారం, 1 స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి. చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలోని 6 భావోద్వేగాలను సూచిస్తాయి. అంతేకాకుండా ఈ పచ్చడిలో ఉండే పదార్థాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి తప్పకుండా ఉగాది పచ్చడిని తినాల్సిందే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.